పరిశుద్ధమైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చేరియున్న దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేక వందనాలు. ఈ ఉదయకాలం మనం చదువుకున్నటువంటి ఈ 140వ కీర్తనను మనం గమనిస్తున్నప్పుడు కీర్తనాకారుడు ఏదో ఓ శ్రమలో ఉండగా వ్రాసినటువంటి కీర్తనగా మనం దీన్ని గమనించవచ్చు. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని ఇక్కడ వ్రాయబడి, యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము అని అంటున్నాడు. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము అని అంటున్నాడు. ఓకే, బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము అని అంటున్నాడు. ఈ మాటలను గమనిస్తున్నప్పుడు ఆయన ఒక గొప్ప శ్రమలో ఉన్నాడు, తరమబడతా ఉన్నాడు, బాధించబడతా ఉన్నాడు, హింసించబడతా ఉన్నాడు. అలాంటి సమయంలో ఈ కీర్తన రాసినట్లుగా మనం ఈ భాగాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే మనం చూసినప్పుడు తనను అనేకులు తరుముచ్చు ఉండగా, తనని అనేకులు బాధిస్తూ ఉండగా తనేం చేస్తున్నాడంటే దేవుని తట్టు తిరుగుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సో హింసించబడిన వ్యక్తి ప్రార్థనలో దేవుని వైపు తిరుగుతున్నాడు. అంతకన్నా తెలివైన పని మరొకటి చేయలేకపోయాడు. నేను ఆ మాటను మీరు పట్టుకున్నారనుకుంటున్నాను. హింసించబడిన వ్యక్తి ప్రార్థనలో దేవుని వైపు తిరుగుతున్నాడు, అంతకు మించి తెలివైన పని మరొకటి చేయలేకపోయాడు అంటున్నాను. మనమైతే చాలా తెలివైన వాళ్ళం. ఇది తప్ప ప్రార్థనలో దేవుని వైపు తిరగడం తప్ప తెలివైన పనులు చాలా చేస్తుంటాం. మనం చాలా తెలివైన వాళ్ళం అనుకుంటాం, కానీ చివరకు మనం చిక్కులో పడతాం. కానీ కీర్తనాకారుడైతే అంటున్నాడు, యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారుల చేయువారి నుండి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము అని అంటున్నాడు. ఆమేన్. అలా ప్రార్థన చేస్తూ దేవుని వైపు తిరుగుతున్నాడు. అది మిక్కిలి తెలివైన పని. తెలివైన వాళ్ళు చేసే పని ఏంటి? బైబిల్ ప్రకారం తమ బాధలో, తమ కష్టములో వారు దేవుని వైపు తిరిగేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాక్యం అలా ఉంది. తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు? దేవుని వైపు తిరగడం మినహా మిగతా అన్ని పనులు చేస్తారు. సో బైబిల్ చెప్తుంది, కీర్తనాకారుడైన దావీదు అనుభవం నుంచి మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, నీవు తెలివి గలవాడవైతే, నీవు జ్ఞానము గల వ్యక్తివైతే, నీ శ్రమలో, నీ బాధలో, నీ కష్టములో నీవు దేవుని వైపు తిరగాలి. ఆమేన్, హల్లెలూయా. సో కీర్తనాకారుడు ఎంత అద్భుతంగా దేవుని తట్టు తిరిగి తాను ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడనంటే చూడండి, ఇలా మొరపెడుతున్నాడు దేవునికి, యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయువారి చేతుల నుండి నన్ను రక్షింపుము. ఈ మాటలు ఆల్రెడీ మనకి మొదటి చరణములో కనబడుతున్నాయి. మరలా అవే మాటలు. అంటే తన శ్రమ తీవ్రతగా ఉంది, ఆ మాటలని మరలా దేవునికి చెప్పుకుంటున్నాడు. ఆ బాధని మరలా దేవునికి చెప్పుకుంటాడు. చూడండి, మనకు సంతోషం కలిగిన, బాధ కలిగిన ఆ విషయాన్ని మరలా ప్రస్తావన చేయడం అనేది మనిషికి వాడుక, అంతేనే కాదా? మిక్కిలి ఆనందించదగిన ఒక విషయం ఉందనుకోండి, చెప్పిందే చెప్పి మరలా చెప్పి, చూపించిందే మరలా చూపించి, ఇది వాడుకే కదా. బాధనైనా చెప్పండి, సంతోషాన్నైనా అది అధికమైనప్పుడు మరలా చెప్పడం అనేది ఒక వాడుక. అలాగే ప్రార్థనలో కూడా కీర్తనాకారుడు తనకున్నటువంటి శ్రమను బట్టి, తనకున్నటువంటి బాధను బట్టి ఏం చేస్తున్నాడంటే ఆ విషయాన్ని మరలా దేవునికి తాను విన్నవించుకుంటున్నాడు, దేవునికి తాను మొరపెట్టుకుంటున్నాడు. ఓకే, ఆయన ప్రధానమైన బాధ ఏమిటి అని అంటే ఇక్కడ ఒక మాట చూడండి, 2వ చరణంలో ఉంది, వారు నిత్యము యుద్ధము రేపజూచుచుందురు. ఏం చేస్తారట? వారు నిత్యము యుద్ధము రేపజూచుచుందురు. నేనైతే యుద్ధం చేయాలని అనుకోవట్లేదు, నేనైతే కలహానికి పోవాలని అనుకోవట్లేదు, వారు నిత్యము యుద్ధము రేపజూచుచుందురు అని. ఇంకొక మాట మనం గమనిస్తున్నప్పుడు కొంచెం వాక్యం ముందుకెళ్ళి కనుక మనం చదివితే వారిలాగంటున్నాడు, నేను అడుగు జారిపడునట్లు చేయుటకు
వారు ఉద్దేశించుచున్నారు. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దేశిస్తున్నారు. ఎలా చేస్తారు? ఇవి ఎవరు చేసే పనులు? వేటగాళ్ళు చేసేటువంటి పనులు. వేటగాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? తాము ఏదైనా ఓ జంతువును పట్టుకోవాలని అనుకున్నప్పుడు, దాన్ని చిక్కించుకోవాలనుకున్నప్పుడు, లేదా పక్షులను వేటాడేవారైతే ఆ పక్షులను పట్టుకోవాలనుకున్నప్పుడు, చిక్కించుకోవాలనుకున్నప్పుడు వారు ఏం చేస్తారు చెప్పండి? ప్రధానంగా వాళ్ళు 2 పద్ధతులను అవలంబిస్తారు. ఒక పద్ధతి ఏంటంటే ఆ పక్షికి లేదా జంతువుకి ఏమి ఆసక్తో, ఏమి ఇష్టమో వాటిని ఎర్రగా చూపుతారు. ఎలా చూపుతారు? ఎర్రగా చూపుతారు. పూర్తిగా ఏమి ఇవ్వరు, ఎర్రగా చూపుతారు. ఉదాహరణకండి, పక్షులను పట్టుకునే వాళ్ళు ఉన్నారు. పక్షులను పట్టుకునే వాళ్ళు వాడి దగ్గర కేజీ బియ్యం ఉన్నా లేకపోతే కేజీ విత్తనాలు ఉన్నా ఒక్కసారి పోయిడు ఏం చేస్తాడు? ఒక 4 గింజలు అక్కడ వేస్తాడు. మొత్తం కేజీ నీకే పెడితే చెప్పరేంటి? మరి మిగతా వాడిని ఎట్ట పట్టుకోవాలి? అందుకని వాడు చాలా తెలివిగా చేస్తాడు. ఒక 4 గింజలు వేసి ఒకదాన్ని పడతాడు, ఇంకో 4 వేసి ఇంకో దాన్ని పడతాడు. కానీ ఆ పక్షి, అమాయకపు పక్షి, ఆ 4 గింజలు తన పొట్ట నింపుతాయి అనుకుని వచ్చేస్తుంది. ఏమవుతుంది? చిక్కుల్లో పడుతుంది. అలాగే మరికొన్నిసార్లు భయపెట్టి పరుగులు పెట్టేలా చేసి, ఈ దిక్కునకు ఆ దిక్కునకు అటు ఇటు 4 వైపులు పరిగెత్తేలా చేసేసి చివరికి పన్నిన ఉచ్చులో పడేలాగా వేటగాళ్ళు చేస్తారు. ప్రధానంగా 2 పద్ధతులు అవలంబిస్తారు. ఒకటేంటి చెప్పండి? ఆశ చూపి. అందరనండి, ఆశ చూపి. రెండవది భయపెట్టి. వేటగాళ్ళు అవలంబించే ప్రధాన పద్ధతులు 2. చాలా ఉంటాయి, నేను 2ంటినే ఎంపిక చేసుకొని చెప్తున్నాను. ఏంటా 2? ఒకటి ఆశ చూపి చిక్కించుకునే మార్గము. ఆశ చూపి చిక్కించుకునే మార్గము. రెండవది భయపెట్టి పరుగులు తీసేటట్టు చేసి ఆ కలవరములో గమనించుకోకుండానే రహస్యంగా పన్నిన ఉచ్చుల్లో పడిపోయే మార్గము ఇంకొకటి. దీనిని మానవ జీవితాన్ని అపవాది శోధించే విధానానికి గనక మనం ఒక్కసారి వర్తింపజేసి ఆలోచన చేస్తే ఖచ్చితంగా అపవాది కూడా ఇలానే మనల్ని చేజిక్కించుకుంటాడు. ఇలానే మనల్ని ఉచ్చులో పడేస్తాడు. ఇలానే మనల్ని పాపములో పడేస్తాడు. ఎలా చేస్తాడు? కొన్ని విషయాలను మనకు ఆశ చూపిస్తాడు. మనం ఏం చేస్తామంటే ఆ చిన్నదానికి, కొద్దిదానికి, అల్ప సుఖానికి, క్షణిక సుఖానికి, క్షణికమైన దానికి మనం ఏం చేస్తాం? త్వరపడి పాపములో పడిపోతాం. శాశ్వత ఆనందాన్ని ఎప్పుడు ఇవ్వడు సుమ. బైబిల్ మాట ఇలా ఉంది కదా, కీర్తనలో మనం చదువుతాం 16వ కీర్తనలో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. ఆయన సన్నిధిలో ఏముందట? సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతులు ఏమున్నాయి? నిత్య సుఖములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే అపవాది సంతోషాన్ని ఎర్రగా చూపుతాడు, పూర్తిగా ఇవ్వడు. అందరూ మరలా చెప్పాలి, ఎర్రగా చూపుతాడు కానీ పూర్తిగా ఇవ్వడు. సో ఆ ఎర్రగా చూపి మనల్ని ఏం చేస్తాడు? చిక్కించుకుంటాడు. కానీ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నిత్య సుఖములు ఉన్నాయి. ఇవాళ ఎంతోమందిని మనం చూడటం లేదండి. చాలామంది యవనస్తులు క్షణికమైన సుఖాలకు త్వరపడి, ఏం చెప్పండి? క్షణికమైన సుఖాలకు, ఆ కాసేపటి ఆనందం కోసం, ఆ కొద్దిసేపు తృప్తి కొరకు మరేమో పనులు వారు చేస్తూ ఎంతోమంది వారి జీవితాన్ని చేజేతుల నాశనం చేసుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇది ఒక పద్ధతి. మరొకటి ఏంటంటే భయపెట్టి, కలవరపెట్టి, మనం పరుగులు తీసేలాగా చేసి సాతానుడు మనల్ని ఏం చేస్తాడు? వాళ్ళలో చిక్కించుకో. సో కీర్తనాకారుడు ఏం చేస్తాడంటే తన శత్రువులు తన విషయమై ఎలాగా ఆయన్ని పడగొట్టాలని చూస్తున్నారో ఆ విషయాల్ని దేవునికి చెప్తున్నాడు. దేవునికి చెప్పి, ప్రభువా పడిపోకుండునట్లుగా నాకు సహాయము చెయ్యి, చిక్కకుండునట్లుగా నాకు సహాయము చేయి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు ఎంత భయపెట్టినా నేను కలవరపడకుండానట్లుగా నాకు సహాయము చేయి. వారు నన్ను ఎంత రెచ్చగొట్టాలని చూసినా నేను రెచ్చిపోకుండానట్లుగా నాకు సహాయము చేయి ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో తాను ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, వారు నిత్యము
యుద్ధము రేపజూచుచుందురు అంటున్నాడు. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. దేవుని పిల్లారా, జాగ్రత్తగా ఉండాలి. మనం మంచి భక్తి చేద్దాం, ప్రభువునికి ఇష్టంగా ఉందాం అని మనం తీర్మానం చేసుకున్నప్పుడు అపవాది ఏం చేస్తాడంటే మనల్ని రెచ్చగొట్టాలని చూస్తుంటాడు. మనం ఎప్పుడైతే ఆ అపవాది యొక్క ప్రేరణలకు రొంగి రెచ్చిపోతామో, మన నోట ఒక కాని మాట వస్తుందో, ఏం చెప్పండి, మన నోట ఒక కాని మాట వస్తుందో దానినే నేరముగా ఎత్తి చూపడానికి, ఇలా అనేక రకాలుగా మానవ జీవితాన్ని అపవాది శోధిస్తాడు. అందుకనే కీర్తనాకారుడు ఏం చేస్తున్నాడంటే, ప్రభువా నేనెక్కడ చిక్కకుండునట్లుగా నాకు సహాయము చేయి ప్రభువా. అందుకని అంటాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్కము ఉంచుకొందుననుకొంటిని. అంటే మనం ఎప్పుడైనా ఇలా అడిగాం, అయ్యా నీకు తెలుసు కదా పలానా మాట మాట్లాడకూడదని, ఎందుకు మాట్లాడావు? ఏం చేయమంటారండి, నన్ను వాళ్ళు రెచ్చగొట్టారు. ఏం చేశారు? నన్ను వారు రెచ్చగొట్టారు. అందుకని నేనేమైపోయాను, కంట్రోల్ చేసుకోలేకపోయాను, నేను మాట్లాడాను. అంటే మనం ప్రధానంగా గమనించినప్పుడు దావీదు జీవితంలో సౌలు ద్వారా, అలాగే ఆయనను ప్రసన్నం చేసుకోవాలని సౌలు యొక్క కటాక్షము పొందగొరి చాలామంది దావీదుకి ఏమయ్యారు? విరోధులయ్యారు. అతను ఏదైనా ఒక తప్పు చేస్తే పట్టుకోవాలని, అతను ఏదైనా ఒక పని చేస్తే అందులో తప్పులు వెదకాలని, ఆయన నోటి మాటలలో ఏదైనా తప్పిదం ఉంటే కనిపెట్టాలని. అయితే దావీదు అడుగుతున్నాడు, దేవా నేను పడిపోకుండానట్లుగా నాకు సహాయము చేయి ప్రభువా, నేను చిక్కకుండానట్లుగా నాకు సహాయము చేయి. నేను జారి పడితే నన్ను పట్టుకోవాలని వాళ్ళు జారి పడునట్లు వారు చేస్తున్నారంటాడు. చూడండి, నేను అడుగు జారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. చేయుటకు వారు, నేను జారిపోతే చూడాలని, పడిపోతే చూడాలని, నా నోట కాని మాటలు వస్తే వాటిని నేరముగా ఎత్తి చూపాలని వారు ఎదురు చూస్తున్నారు. ప్రభువా నేను పడిపోకుండా నాకు సహాయం చేయి. మీరు చేసే ప్రార్థనలో ఈ అంశం ఉంటుందా? మీ దినవారీ ప్రార్థనలో చేసే విషయాల్లో ఈ అంశం ఉంటుందా? ఏమంశము? ప్రభువా నేను పాపములో పడిపోకుండానట్లుగా నాకు సహాయము చేయి ప్రభువా. ఈరోజు నా నోటి వెంట కాని మాటలు రాకుండానట్లుగా సహాయము చేయి ప్రభువా. నా అడుగులు జారి పడకుండా నన్ను తప్పించు ప్రభువా. ఎంత మంచిగా ఏమండి తాను ప్రార్థన చేస్తున్నాడు. అయితే చూడండి 6వ వచనంలో, అయినను నేను యెహోవాతో ఇలాగు మనవి చేయుచున్నాను. అయినను అంటే నా కొరకు నా శత్రువులు ఎన్ని ఉచ్చులు పన్నుతున్నా, ఎన్ని ఉరులు పన్నుతున్నా, వారెంతగా నా విషయమై కృషి చేస్తున్నా, నేనేం చేస్తున్నాను? యెహోవాతో ఇలాగూ మనవి చేస్తున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా అని ప్రార్థన చేస్తూ ఆ భక్తిహీనుల విషయమై, దుష్టుల విషయమై దేవుడు చర్య తీసుకోవాలని చెప్పి వేడుకుంటూ అంతిమంగా దేవుని ఇలా స్తుతిస్తాడు. 13వ చరణాన్ని మీరు గమనిస్తే, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థన చేసిన దావీదుకి తన ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఆయన జవాబిచ్చాడు అన్నటువంటి ఒక నిశ్చయత వచ్చింది. ఆందోళనతో ప్రారంభించాడు. చెప్పండి, కీర్తన ఎలా ప్రారంభించాడు? ఆందోళనతో ప్రారంభించాడు, కలవరంతో ప్రారంభించాడు. కానీ కీర్తన ఎలా ముగించాడో తెలుసా? లేదా తన ప్రార్థన ఎలా ముగించాడో తెలుసా? ఆనందంతో ముగించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిశ్చయముగా నీతిమంతులు నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు అని అంటున్నాడు. ఆమేన్. ఎంత అద్భుతం! ప్రార్థన ఆందోళనతో ప్రారంభమైంది, కలవరంతో ప్రారంభమైంది, కానీ తన ప్రార్థన, తన విజ్ఞాపన ఇలా ముగిసింది. ఎలాగంటే ఆనందముతో దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంతో తన ప్రార్థన ముగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పిల్లలు గమనించండి, హింసించబడిన వ్యక్తి ప్రార్థనలో దేవుని వైపు తిరగడం అనేది అది అంతకన్నా మించిన తెలివైన పని మరొకటి మన జీవితంలో లేదు.
కలవరముతో పరుగులిడుట కాదు, ఏమండి, లేకపోతే ఇంకేదో ప్రయత్నాలు చేయడము కాదు. దేవుని తట్టు తిరగడం, అది మనకెంతో దీవెనకరం. దేవునికి స్తోత్రం. దేవుడు అనుగ్రహించే విజయము పట్ల ఒక గొప్ప నమ్మకాన్ని తాను కనపరుస్తూ ఈ కీర్తన భాగాన్ని భక్తుడైన దావీదు ముగిస్తా ఉన్నాడు.